తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. 2 ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి ఖరారైనట్లు సమాచారం. సింఘ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని స్థానిక నాయకులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన ఒక్క సీటు విషయంలో మాత్రం పార్టీ వర్గాలు తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వి హనుమంతరావు, వేం నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మాదిగ సమాజానికి అవకాశం ఇవ్వాలని ప్రముఖ దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.